ఓం శ్రీ జగద్గురు బాలయోగి మాణికేశ్వరి మాతాకి ఓం శ్రీ జగద్గురు బాలయోగి మాణికేశ్వరి మాతాకి ధర్మజ మాతాకి. అమ్మ యొక్క నా పేరు గంగాధర్ స్వామి. నేను గత 52 సంవత్సరాలుగా అమ్మ యొక్క సేవలు ఉంటున్నాను. నల్గొండ ఆశ్రమం ఇన్ఛార్జి కూడా ఉన్నాం. నల్గొండ ఆశ్రమం కూడా ఇప్పుడు చూస్తున్నాం. మొదట స్థాపించబడ్డ దానికంటే ముందు నుంచి కూడా అక్కడే ఉండడం, అమ్మ సేవలు ఉండడం జరిగింది. అసలు వాస్తవికంగా ఈశ్వరి మాత అనేట ఈ మధ్యలో వచ్చి చేయడం లేదు. ఒక మీటింగ్ పెట్టినారు. దాంట్లో అమ్మను శివయ్య స్వామి గారు సజీవంగా ఉన్నప్పుడే ఆమెను సమాధి చేసినారు కాబట్టి మర్డర్ చేసినట్టే అనేది ఒక విషయం. తర్వాత వారు మొత్తం కూడా ఈ ఆస్తిని కాజేయడం కోసానికనే ఇవన్నీ చేస్తున్నారు. మా మీద కూడా అటాక్ చేయడానికి ఆయనకు అధికారం ఉంది. రాజకీయవేత్తల యొక్క అండదండలు ఉండబట్టే ఇవన్నీ చేస్తున్నారు. అలాగే సిద్ధరామప్ప వీరందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అలిగేషన్ చెప్పింది. అవాస్తవమైనటువంటి విషయాలన్నింటినీ ప్రస్తావన చేసింది. ఇవన్నీ మేము ఖండిస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటే, భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టు, భక్తులను ఉద్రేకపరిచేటట్టు, ఆశ్రమ వ్యవస్థను దెబ్బతీసేటట్టు, అమ్మగారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి వాక్యాలను ఆమె ఉపయోగించి రెచ్చగొడుతుంది. కాబట్టి ఇదంతా ఖండిస్తున్నాం. అసలు వాస్తవికంగా ఈశ్వరికి ఇక్కడ ఏం సంబంధం? ఆమె ఎవరు అంటే, ఆమె నల్గొండ ఆశ్రమం ఉందా, గతంలో లక్ష్మీనరసింహారావు అనేట ఉండే, ఆయన భక్తుడే ఉండే. అప్పుడు మాకందరికి చెప్పినప్పుడు వారిని ఇన్ఛార్జ్గా పెట్టినారు. మేమందరూ సేవకులుగా సేవ చేస్తున్నాం, అన్ని చూసుకోండి ఆయన అంటే కొంతకాలం చేసినారు. దాని తర్వాత కొంత టైం అయిన తర్వాత ఆయన నేనే వీరభవంతరాయలు కలికావతారం అని డిక్లేర్ చేసుకున్నాడు. అమ్మగారి దగ్గర వచ్చి మాట్లాడితే అమ్మగారు ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసేయి, అలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడొద్దు, మీరు గనక అలాంటివి గనక చెప్పదలుచుకుంటే నా ఫోటో పెట్టుకోవద్దు, నా పేరు తీయొద్దు, నాకు పూజ చేయండి అని చెప్పేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చేసినారు. ఆ తర్వాత నల్గొండకు వెళ్ళడం జరిగింది. నల్గొండలో మళ్ళీ ఆయన ఇచ్చేసి ఇవన్నీ జరుగుతున్నప్పుడే పట్టా పాస్బుక్లలో ఉన్నటువంటి ఫోటోలు మార్పించడం కోసానికి ప్రయత్నం చేసింది. అప్పుడు భక్తులందరూ కూడా ధర్నా చేయడం, కలెక్టర్ దగ్గర ఇచ్చేసినారు. మా భయాన్న గారు అని వారి కొడుకు కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా ధర్నా చేసి ఇచ్చేసేస్తే జాయింట్ కలెక్టర్ గారు మళ్ళీ ఆ పట్టా పాస్బుక్లలో ఆయన ఫోటోలు తీసేసి అమ్మ ఫోటోలు పెట్టి ఇష్యూ చేసినారు. అది కోర్టులో కూడా వెళ్ళినది. కోర్టులో కూడా 194 అనేటువంటి కేసు వేసినారు. దాంట్లో కూడా జడ్జి గారు రాసినాడు క్లియర్ గా. ఏ బాబు అదిటి మెయిన్ ఇంటెన్షన్ నల్గొండను కబ్జా చేసుకోవాలి. దీంట్లో రాసినాడు క్లియర్ గా ఏమని, అసలు ఆయన ఎక్కడ కూడా డబ్బులు పెట్టి కొన్నట్టు ప్రూఫ్ చేయలేదు కాబట్టి ఇది అవాస్తవమైనటువంటి విషయం అని రాసినాడు. భక్తులు మాత్రమే డబ్బులు ఇచ్చినారు. ఆయన ఇంటి నుంచి న్యాయ పైసా దేలేదు. ఆయనకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులు ఏమి లేవు. వాస్తవికంగా ఆయనకు ఉన్నటువంటిది ఒక పాత ఇల్లు, ఇది ఉన్నటువంటిది ఒక ప్లాట్. తక్కిన భక్తులు ఇస్తే ఆయన ఇల్లు కట్టుకుంటాడు అక్కడ 10 లక్షలు ఇస్తే కూడా. ఇవన్నీ ఉన్నటువంటి విషయం. అక్కడి నుంచి ఇది చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడైతే అమ్మ ఇది చేసిందో, ఇది కేర్ ఇదైపోయిందో, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. అక్కడ అమ్మగారిని అంతకు ముందే మేము 85లో ఆశీర్వాదం తీసుకుని మేము అడిగినాము. అందరు భక్తులు కూడా పిల్లలు అంతా అక్కడ ఇది చేసుకుంటారమ్మా, చదువుకోవడానికి వస్తున్నారు, అక్కడ కాలనీ తయారు చేసుకుంటామంటే ఆశీర్వాదం ఇచ్చినారు. దాంట్లో ఆయనకి ఇన్ఛార్జ్ పెట్టి ఆయనకి ఇది చేసేస్తే ఒక 8 ఎకరాలు మాట్లాడి ఆయనకి చెప్తే దాంట్లో 3 ఎకరాలన్నర మిగిలిసుకున్నాడు. 10 కోట్లు వెనకేసుకున్నాడు. 1-2 ఏం కాదు, భక్తులు ఇచ్చినారు, అన్ని వేసేసుకున్నాడు. ఆ తర్వాత భక్తులకు ప్లాట్లు ఇవ్వలేదు, ఎగ్గొట్టేసినారు, ఇల్లీగల్ యొక్క యాక్టివిటీస్ మొదలు పెట్టినారు. దాంతో ఆయన జైలు పోవడం జరిగిపోయింది. అది ఆయన కొడుకే. నేను చెప్తాను, ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. వీరభవంతరాయలు ఇది మీరు అందరు కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్కటి మొత్తం నెల రోజులు ఎపిసోడ్ వచ్చింది. ఇది టీవీలో కానీ ఈటీవీలో కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇది చేస్తున్నటువంటిది. ఆ రోజు ఇది చేసి జైలుకు పోయినారు. ఆ తర్వాత ఆయన 6 నెలల దానికి ఆయన వేలు దొరకలేదు. 6 నెలల తర్వాత వచ్చి మళ్ళీ 99లో ఆయన చనిపోవడం జరిగిపోయింది. ఇది ఆయన ట్రాక్ రికార్డు. ఆయన బిడ్డ ఈమె ఈశ్వరి మాత. ఈమె ఏమి అంటే, ఈమె కూడా నేను పీఠాధిపతిని, మా అయ్య రాసిపోయిండు అది అని ఈమె ఒక కాగితాలు సృష్టించుకుంది. అది అమ్మగారి దగ్గర చెప్తే అట్లాంటి ఏం మనం ఇయ్యలేదు. ఆ పీఠాధిపతులు గీతాధిపతులు ఇక్కడ అమ్మకి ఆశ్రమానికే సంబంధం లేదు నాయన అని తీసి పారేసినారు. దాంతో ఇది అయిపోయింది. ఆమె కూడా ఇది చేసేసి కొంచెం లా చదువుకుంది. ఆ తెలివితోటి అన్ని కాగితాలన్నీ ఫోర్జరీ చేసేసి ఒక చేసేసి కేసులు వేయడం మొదలుపెట్టింది. అక్కడ కేసులలో కూడా ఎక్కడ ఆమెకు ఇది కాలేదు. అందరు కూడా అడుగుతున్నారు, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అన్ని కూడా మీరు అవి పెట్టమని అడుగుతున్నాడు. ఏమిటి, విట్నెసెస్ పెట్టమని అడుగుతున్నాడు. ఒక్క దాంట్లో కూడా విట్నెస్ పెట్టదు, రాదు, ఒట్టిగా అప్లికేషన్ వేస్తే తిరుగుతుంటది. ఆమె పని ఇది. దీనితో ఇది చేసేసి డబ్బులు సంపాదించుకోవడం కోసానికి, ఆ భూమి గ్యాప్ చేయడం కోసానికి చేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే అది ఇప్పుడు రేట్ పెరిగిపోయింది, అక్కడ వ్యవస్థ ఇది ఉంది, దాన్ని ఎట్లయినా చేసేసి ఇది చేసుకోవాలనే దురుద్దేశంతో దాని మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఒక 50-60 మందిని తీసుకొని వచ్చి
24 కూడా అటాక్ చేసి దాని మీద ఇది చేసింది. అప్పుడు మేము పోలీసు వాళ్ళని అప్రోచ్ అయినాం. వాళ్ళు ఎంక్వైరీ చేసినారు. దాని తర్వాత వాళ్ళందరూ నిలగొట్టినారు. అక్కడి నుంచి మేము ఎప్పుడైతే పోలీస్ దగ్గరికి పోయినామో అక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళని నిలగొట్టేసి అక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాలకు సంబంధించిన నగలు అవన్నీ వేసుకొని పోయింది. అవి పోలీస్ కేసు అయింది. FIR 792 బుక్ అయిపోయింది ఆమె మీద, ఈశ్వరి మీద. ఇదన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఏ కోర్టులో కానీ ఆమెకి ఇప్పుడు రైట్ వచ్చే పరిస్థితి లేదు. ఎండ ఇదేటట్టు లేదు. ఆ సాక్ష్యాలు పెట్టే పరిస్థితి లేదు. అన్ని కేసులు పెడుతుంటాది. ఇట్లానే డబ్బులు పెడతాది. ఇది చేసేసి వాళ్ళని నీళ్ళని తయారు చేసుకొని వాళ్ళని గుంజుకుంటాది. ఇక రాజకీయ నేతల దగ్గరికి ఆల్ పార్టీస్ దగ్గరికి పోతుంది. నీకు 2 ఎకరాలు ఇస్తా, లేకుంటే నువ్వు నేను అమ్ముకుందాం, ఇట్లా అన్ని కమిట్మెంట్లు చేసి వస్తుంది. తర్వాత వాడు పోతాడు, వీడు వస్తాడు, మళ్ళీ ఇదంతా నడుస్తూనే ఉంటది. ఇది ఒక డ్రామా లాగా తయారు చేసేసి అక్కడ ఏం జరుగుతలేదు. కాబట్టి దీనికి ఎందుకు శివయ్య స్వామి మీద పడ్డది అంటే అమ్మగారు శివయ్య స్వామిని పిలిచి చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ పెట్టి శివయ్య స్వామి గారికి చెప్పినారు, నల్గొండ ఆశ్రమం కోనియొద్దు, ధర్మం కోసాన్ని మీరు పోరాడాలి, నిలబెట్టాలి అని వారికి గట్టిగా చెప్పినారు. కాబట్టి వారు దాని వెనక ఉండి మాకు సపోర్ట్ చేసి ఇక్కడి నుంచి మనుషులు రావడం కానీ, చూడడం కానీ, పర్యవేక్షణ కానీ అన్ని చేస్తుండ్రు అనే ఉద్దేశంతో శివయ్య స్వామి మీద ఎలిగేషన్ పెడితే మా దగ్గర రాడు అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ ఇక్కడ చేస్తుంది. దాన్ని ముందల్నే వీరితో అడిగింది. శివస్వామి కూడా మళ్ళీ అడిగిచ్చింది. ఏమని, ఒక శివస్వామి గారు మీరు కనుక అక్కడ కేసులన్నీ చేసి భూమిని వదిలిపెట్టేస్తే మేము ఇది ఇక్కడ కేసులన్నీ మేము క్లోజ్ చేసుకుంటాం. అదేమ్మా అది అమ్మది, మేమేమి ఇవ్వడానికి లేదు, నాకేమి అధికారం లేదమ్మా అని వారు చెప్పడం వలన మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పంపించింది. ఆ ఫన్ ఏమను అప్పుడు ఇది చేసుకుంటామని. అలాంటిది ఏముండదు, మేము ఇవ్వడానికి మాకు అధికారం లేదు ఎవరికి కూడా అని చెప్పి వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల అందరినీ కూడా ఇది చేసేసి ఒక రాంగ్ క్రియేట్ చేసేసి అందరినీ కూడా తప్పుదో పట్టించేసి, ఈవెన్ ఆమె ఎలాంటి యాక్షన్ చేస్తుంది అంటే మన పిక్చర్స్ లలో ఎట్లా యాక్షన్ చేస్తారో అలాంటి స్థితి యాక్షన్ చేస్తారు. అప్పుడే ఏడుస్తుంది, అప్పుడే నీళ్ళు వస్తాయి, అప్పుడే నవ్వుతుంది. అలాంటి టెక్నిక్ కలిగినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఇలాంటి అన్ని నమ్మి ప్రజలందరూ ఆమె దగ్గర ఏదో పోయి ఇది చేసి ఇవాళ 4 పైసలు ఇచ్చేసి తీసుకుపోయి మళ్ళీ చేసేస్తే మీరు అలాంటి ఇప్పుడు 70 సంవత్సరాలు 50 సంవత్సరాల సంధి సేవ చేసి వాళ్ళ పిల్లల్ని ఇది ఈమెనే పుట్టలేదు, వాళ్ళ అయ్య పెళ్ళే కాలేదు, అలాంటి వాళ్ళని సాది అన్ని చేస్తే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి తిప్పుతున్నది. ముసలోళ్ళు వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు తిరుగుతున్నారు. ఇదంతా ఏమంటే ఆ డబ్బు కోసానికి, ఆ యొక్క భూమిని క్రాప్ చేయడం కోసానికే ఇక్కడ చేస్తుంది తప్ప వేరే విషయం లేదు. ఇంకా అమ్మగారి విషయంలో ఆమె చాలా ఘోరమైనటువంటి విషయాలు మాట్లాడింది. అమ్మను చంపేసినారని అని పెద్ద క్రైమ్ అది. ఇలాంటి స్థితిలో కూడా ఏ ఆశ్రమానికి వచ్చినటువంటి అమ్మ జగద్గురు, ఈ యొక్క ప్రపంచంలో లేనటువంటి శక్తి ఆమె, ప్రకృతిని జయించినటువంటి మాత ఆమె. అన్నాహార మలమూత్రం ఏం లేకుండా 85 సంవత్సరాల ఉండి యోగి అయి మహాత్ములందరూ కూడా సాధువులు సమ్మేళనం పెడితే జగద్గురు అని చెప్పి కీర్తించినటువంటి అమ్మను, ఒక ఇది చేసినటువంటి అమ్మను చనిపోయిందని చెప్పడానికి ఎలాంటి ధైర్యం ఉంది? అసలు ఎవరు నువ్వు? నీకేం అధికారం ఉంది? అట్లా చెప్పనే కూడదు నువ్వు. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు యోగపరంగా మాట్లాడినావు. యోగపరంగా వారు ఏం చెప్పినారు? అమ్మ మేము చేసినప్పుడు శరీరము వేడిగానే ఉంది నాయన, అది ఇట్లా ఇదిగా లేదు, బెండ్ అవుతుంది, మంచిగుంది, ఒక ఇదిలో పెట్టేటప్పుడు ఇట్లా చూసినట్టు అమ్మ ఆశీర్వాదం ఇచ్చింది అని చెప్పినారు. దాని మహిమను నువ్వేదైతే వక్రీకరించి అమ్మ సజీవంగా ఉన్నప్పుడే ఆయన అధ్యక్షుడని చెప్తున్నావు. అసలు నీకు యోగపరమైనటువంటి విషయమే తెలియదు. నీకు ఏమి ఒక యోగులు మహాత్ములు సాధన చేసి శరీరం వదిలిపెడితే ఎప్పుడు కూడా ఇది లూజే ఉంటది. మీరు ఎప్పుడు ఏ దాంట్లో పెట్టినా కూడా, ఐస్లో పెట్టినా కూడా అది లూజే ఉంటది. వాళ్లకు హార్ట్ బీట్ ఉండదు, కానీ శరీరం మాత్రం వేడి తగ్గదు, అది ఇది ఉంటది. అందులో ఇంకొక విషయం ఏంటంటే అమ్మగారే తలుసుకుంటే అట్లా పెడితే కూడా, ఏ శివయ్య స్వామి ఇంకెవరు అందులో పెడితే కూడా 5 నిమిషాలు అందులోకి వెళ్ళి బయటకు వస్తుంది. అలాంటి అమ్మను బంధించగలిగే శక్తి ఎవరికైనా ఉందా ఈ భూమి మీద? ఆమె లేదు అని నిరూపించడం కోసానికే 1950 అమ్మ సమాధి అయిపోయి జీవ సమాధి బయటకు వచ్చి మళ్ళీ అది పలగొట్టుకొని ఇచ్చి మీకు అందరు దర్శనం ఇచ్చింది శివరాత్రి రోజు 1953 జయనామ సంవత్సరంలో. ఇది మీకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అడగవచ్చు. లేదా ఆమె డిసెంబర్ అయిపోయి 74లా ఎక్కడైతే శ్రీశైలం ఆశ్రమం ఉందో అక్కడ 4 సంవత్సరాల తపస్సులు ఉన్నది. నువ్వు అట్లాంటి అమ్మను ఎవరు బంధిస్తారా? ఎవరు చంపుతారా? చేస్తారా? ఇదంతా పబ్లిక్ ను మోసం చేసి ఇతరులను అందరినీ భక్తుల మనోభావాలు దెబ్బతీసి మీ యొక్క స్వార్థం కోసానికి ఇలాంటి మాటలన్నీ ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇదంతా అవాస్తవమైనటువంటిది. దాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజలు గాని, భక్తులు గాని, ఈవెన్ ప్రభుత్వం కూడా దీన్ని బాగా పరిశీలన చేసేసి వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ యొక్క స్థితులు ఏంది గమనించి దాని మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నా ప్రకృతి ముఖంగా. కాబట్టి జయ బోలో రూపరహిత యోగీశ్వర వీరదాం మాతాకి.